వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒక్కటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా. యా, సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు. మీకు నమ్మకం కలగట్లేదు ఎక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్ లో తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్ గా. ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను అంటారు, ఒక చోట ఇది నా సొంతూరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగా నా డిగ్రీ ఇక్కడే అయింది అంటారు, ఒక చోట నేను 10th తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు, అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు, ఒకసారి లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్ చెప్పండి? మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు మంచి జరుగుతుంది అండ్ మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడాలి, ఎస్. కానీ కష్టపడిన వాళ్ళని నట్టేట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టేట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీ ప్రొఫెషన్లో. మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు. చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు, మాకు అసలు అవకాశాలు లేదు, జగన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగులేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి. బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు, ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికి ఏం సమాధానం చెప్పలేము. అలానే ఉంది సిచ్యువేషన్. ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయారు చాలా మంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని. నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా తీయాలని ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ ఎస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ
వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. భయం వేయట్లేదా శ్యామల గారు? ఇంత అవుట్లెట్గా సపోర్ట్ చేసేసాం, మాట్లాడుతున్నాము, విమర్శిస్తూ ఉన్నాం, కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ ఉన్నాం, రేపు పొద్దున ఏమైనా నెగిటివ్గా మనకి ఎఫెక్ట్ అవుతానేమో, ఫీల్డ్ నా ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేయట్లేదా మీకు? భయము, కష్టము ఇవన్నీ ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఒకానొక టైంలో డెఫినెట్గా మనం గోత్రూ అవుతాము. బట్ అటువంటి టైంలో నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇప్పుడు ఒక పెద్ద పార్టీని కాదని, ఒక పెద్ద పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి ఒక్క వ్యక్తి బయటకు వచ్చి నించుని నిలబడి ఆయన నమ్మిన దానికోసం పోరాడి 10-15 ఏళ్ళు పోరాడి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి కష్టపడి ఎంత గోత్రు అయి ఉంటారండి. ఆయన చేసింది ఏంటి? ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆపేయమన్నందుకు ఆయన ఒక కాల్ తీసుకుని, ఒక డెసిషన్ తీసుకుని ఇదంతా చేశారు కదా. ఆ కష్టం ముందు, అప్పుడు ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ముందు మనదేముందండి? కష్టం అంటే అది. దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్ గారి ఈ పరిపాలన బాగుంది అని అన్నారు కదా, ఎస్పెషల్లీ మీరు అంటే కమిట్మెంటు, మాట ఇస్తే తప్పడు, ఇవి ఓకే. బట్ గ్రౌండ్ లెవెల్లో మీకు అవ్వాతాతల దగ్గర కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ అనే పేరు చెప్తే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మా బిడ్డ అంటూ పెద్దవాళ్ళు, అన్న అంటూ మన ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలైతే అసలు నేను షాక్ అయ్యానండి. జగన్ గారి మాస్క్లు ఇలా పెట్టేసుకుని చిన్నపిల్లలు ప్రచారాల్లో వాళ్ళు చిందులు వేస్తున్నారు అసలు. అంటే ఐ కెన్ సీ 10 years ahead, ఐ కెన్ సీ వాళ్ళందరూ రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళందరూ ఇవన్నీ చూస్తారు, వాళ్ళందరికీ ఓటు వస్తాయి ఫ్యూచర్లో. డెఫినెట్గా ఒక మంచి లీడర్, ఫ్యూచర్ లీడర్ ఓకే, ఇప్పటి నుంచి కూడా. యా, సో అంటే మామ జగన్ మామయ్య అనుకుంటూ అసలు ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లల్లో నేను అంత ఒక లీడర్ గురించి నేను ఎప్పుడూ వినలేదండి. అంటే నా చిన్నప్పుడు కూడా తెలుసు అంటే తెలుసు, యా ఇష్టం అంటే ఇష్టం, అంతే తప్ప అంత ఇన్వాల్వ్ అయిపోయి ఒక భయం కదా రాజకీయ నాయకులు అంటే. బట్ పిల్లల్లో ఆ భయం లేదు, ప్రేమ ఉంది. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్. ఆ మధ్య ఐ థింక్ దాంతోనే అనుకుంటా మీరు అందరు ఐబాల్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది, అడవి గుంటనక్కలు స్టోరీ. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు ఏమైనా చెప్పగలుగుతారా మాకు? కదా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పాలి అంటే, ఒక చక్కటి అడవి ఉంది, చక్కగా వనరులతో పచ్చగా సుభిక్షంగా. అడవే. ఓకే, మనకెందుకు చక్కగా అడవిలో ఉందాం కదా. నేను పిల్లలకు చెప్పే కథలు ఇవే. మరి చెప్పండి, ఇది కూడా ఒక అడవి, కానీ కొత్త అడవి, ఇది పచ్చని అడవి. కొత్తదో పాతదో, ఒక పచ్చటి సుభిక్షంగా ఉన్న అడవి, చక్కటి వనరులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. ఒక 2 కలిసి ఆ అడవిని ఎలా అయినా సరే చేజిక్కించుకొని అక్కడున్న ఆ వనరులు అవన్నీ మనం అనుభవించేయాలి అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. నమ్మేసి కళ్ళబుల్లి కబుర్లు నమ్మేసి ఓకే మొత్తానికి ఒకళ్ళకైతే అధికారాన్ని అప్పచెప్పాయి. తోడు తీసుకెళ్లారు కదా, మరి అధికారం వచ్చాక పక్కన తోడున్న వాళ్ళకి కూడా మరి పంచాలిగా. ఏం చేశారు? ఒక చిన్న బిస్కెట్ వేసేసి వాళ్ళని వదిలిచ్చేసుకుని మొత్తం అంతా ఈయనే అనుభవించేసి ఈయనే చేసేసుకుని అక్కడ ఉన్నవన్నీ తినేసి అక్కడున్న జంతువులకి ఏమీ చేయకుండా అలా ఉన్నారు. అర్థమైంది, చూసే ఇక చేస్తారా వెయిట్ చేసే జంతువులు ఏం మార్పు రావట్లా. ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వర్షాలు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, కరువు కాటకాలు. ఎలా ఉండేది? పచ్చగా సుభిక్షంగా ఉన్న అడవి కాస్త కరువుని చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక మార్పు కోరుకున్నాయి అక్కడున్న ఆ జంతువులన్నీ కూడా. ఒక మార్పు. అక్కడ అడవిలో వాళ్ళతో పాటు ఒక సింహం కూడా ఉంది.
ఆ సింహం కూడా చూస్తూ ఉంది జరుగుతున్న స్టోరీ అంతా. ఓ ఇలా చేస్తుంది, ఏంటిది, ఇది కాదు కదా, వీళ్ళు ఇలా అవ్వకూడదు కదా, బాగుండాలి కదా. సో ఈసారి బరిలోకి సింహం దిగింది. తెలివైనవి కాబట్టి ఆ జంతువులన్నీ సింహాన్ని తమ నాయకుడిగా ఎంచుకున్నాయి. ఆ తర్వాత ఒక సంక్షేమం, మళ్ళీ ఒక సుభిక్షం, మళ్ళీ ఆ పచ్చదనం, మళ్ళీ ఆ అడవికి దక్కే. అడవి పచ్చగా అడవి మళ్ళీ పచ్చగా తయారైంది కళకళలాడుతూ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక అటు కరువు చూసి ఇటు ఈ సుభిక్షం చూసిన ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? ఆబ్వియస్లీ సుభిక్ష నుంచి. అదే జరగబోతోంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వనంలా మారిపోయింది అంటారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకృతి వనంలాగే ఉంది. మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆ పచ్చదనాన్ని అలా కాపాడుకుంటూ మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. ఓకే, రైట్. ఆ రెండు జంతువులు ఎవరు? ఇక్కడేమో సింహం అన్నారు, గుంటనక్క, ముసలి తోడేలు. మనకి మళ్ళీ కొత్త జంతువులు ఎందుకు? ఓకే, రైట్. సింహాన్ని జగన్ గారితో పోల్చారు. ఆ గుంటనక్క తోడేలు పేర్లు ఏంటి? అది ఇంకా ఎవరి ఆలోచన శక్తిని బట్టి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. ఓకే, ఆలోచించే వాళ్ళు చేస్తారు, ఆన్సర్ తీసుకుంటారు. తెలియని వాళ్ళకి మీ నోటి ద్వారా నేను ఇక్కడ సింహాన్ని జగన్ గారు అని నేను మీకు చెప్పానా? మీకు అర్థమైంది. నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. అంటే అలా మీరు నేను గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో మీ నవ్వే సమాధానం. తప్పించుకుంటున్నారు పేరు చెప్పకుండా. నేను ఎవరి పేర్లు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడూ కథ మాత్రమే చెప్పా. ఓకే, ఆ కథని పేర్లు పెట్టి మార్చుకున్నది ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు, అంతే. ఓకే, రైట్. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి మాటలు శ్యామల చాలా అందంగా నవ్వుతూ తన స్టైల్లో తను చెప్తూ ఉన్నప్పుడు కమెంట్లు చాలా తీవ్రంగా, పేటిఎం కూలీ అని, ఎంత కమ్ముడు పోయావని, ఏం ఆఫర్స్ వచ్చాయని, రకరకాల కమెంట్స్. ఈవెన్ దో నేను ఫేస్ చేస్తున్నాను, అవి చేసిన మీరు ఫేస్ చేయడం నేను చూస్తూ ఉన్నాను. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎలా తట్టుకుంటున్నారు అవన్నీ చూసినప్పుడు? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంటే ఫ్యామిలీ ఉంది, మనం ఒక సొసైటీలో ఉంటూ ఉన్నాం, పర్సనల్గా టార్గెట్ చేస్తూ, డిగ్రేడ్ చేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేసేసే స్థాయికి ఎదిగినప్పుడు మీ రియాక్షన్? అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఈజీగా చేసేస్తారు, ఆ మగవాళ్ళు అయితే వేరే వేరే వాటి మీద చేసేస్తారు. సో ఎస్, వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు అదే చేస్తున్నారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను పదవులు అనుభవించి దిగిన పారాచూట్ బ్యాచ్ కాదు కదండి. సో పేటిఎంలు, ఏటీఎంలు ఎవరున్నారో మరి వాళ్ళల్లో నాకు తెలియదు, కానీ నేనైతే ఎనీ టైమ్ ఫర్ జగన్. ఐఎమ్ నాట్ పేటిఎం, ఏటీఎం, ఎనీ టైమ్ ఫర్ జగన్. అది ఎప్పుడైనా సరే, ఓకే, అది ఇప్పుడైనా ఎప్పుడైనా నేను నిలబడతా, నేను నించుంటా, అంతే. అండ్ ఎస్, ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఐ షుడ్ సే మీలాంటి శ్రేయోభిలాషులని కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, డెఫినెట్గా వీళ్ళందరి సపోర్ట్తో నేను ముందుకే వెళ్తున్నాను. మనందరం కలిసి ముందుకే వెళ్తాం, అంతే. ఫ్యూచర్లో శ్యామల గారిని సడన్గా ఒక రాత్రికి రాత్రే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చూడొచ్చు? రాత్రికి రాత్రేనా? యాక్సిడెంటల్గా ఎంతో మంది లీడర్లు అయిపోయారు కదా. జగన్ గారు అనుకుంటే ఒక గురుమూర్తి గారు ఎవరండి, ఒక మాధవ్ ఎవరండి, గోరెట్ల మాధవ్ ఎవరు, ఒక మాధవి గారు ఎమ్మెల్యే గారు, యా ఎవరు వాళ్ళంతా కూడా చెప్పండి. ఒక ఖలీల్ ఎవరు చెప్పండి. వై నాట్ శ్యామల? ప్రస్తుతం వై నాట్ శ్యామల? ఓకే, వై నాట్ 175, వై నాట్ శ్యామల? బాగుంది ఇది. ఓకే, కాదండి, నేను ఒకటే చెప్తా. ప్రస్తుతానికైతే నేను పార్టీకి ఏం చేశాను అనేదే నా మోటివ్. పార్టీ నాకేం చేసింది అనేది నేను అసలు ఆలోచించట్లేదు. ఓకే, బికాస్ నేను 2019 నుంచి ఉన్నా కూడా నేను పెద్దగా పార్టీకి ఏం చేయలేదు. ఓకే, దట్ ఐ నో. సో నాకంటే ముందున్న వాళ్ళు, నాకంటే కష్టపడిన వాళ్ళు, నాకంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కార్యకర్తలు ఇంకా ఉన్నారు. నేను తెలుసు కాబట్టి నా మొహం బయటకు కనిపిస్తోంది, కానీ ప్రతి ఒక్కళ్ళు, అంటే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పగలకి బలైపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు. ఎస్, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి జరుగుతుంది. నేను ప్రస్తుతానికి పార్టీకి నేనేం చేస్తున్నాను అనే దాంట్లోనే ఉన్నాను.